రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, యువతులకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మద్యం, గంజాయి పోలీసుల కార్లలోనే రవాణా అవుతున్నాయంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు వేయడం లేదా అని ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలోనే గంజాయి సాగు జరుగుతోందంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. అన్నింటికీ మించి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వీధికి 2, 3 బెల్ట్ షాపులు, బడి, గుడి అనే తేడా లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని అన్నారు. మహిళలు తిరగబడితే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేసే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మహిళలంతా సంఘటితమై కూటమి ప్రభుత్వంపై రానున్న రోజుల్లో తిరుగుబాటు చేస్తారని ప్రకటించారు. మహిళలు తలుచుకుంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకొని పాలన సాగించాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన విధంగా పాలన సాగుతోందని ఆరోపించారు. మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి ఘటన నగరానికి మాయని మచ్చగా మిగిలిందని అన్నారు. ఇటీవల పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్, నగర మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాజానగరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సిహెచ్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ ప్రియాంక ఘటనలో వివరాలను పోలీసులు 3 రోజుల వరకు దాచి ఉంచడం, ఘటనను మాఫీ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు దేవులపల్లి సరితారాణి, కోరుకొండ మండల వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొండైపూడి లక్ష్మీ శిరీష, ధవళేశ్వరం మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులటి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం చూసుకుంటే ఏ రకంగా ఉన్నాయో, ఏ రకమైనటువంటి భయభ్రాంతులు కలుపుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. మహిళలకి భద్రత లేదు, రక్షణ కరువైంది. ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఇదే అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మరణం అనంతరం మరొక కుటుంబ ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ చూసినప్పుడు అసలు పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు మీరు దాని మీద సరైనటువంటి చర్య తీసుకోకపోవటం, నీ కాళ్ళకు మొక్తాన్ని బాంచననేటటువంటి విధానంలో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూటమి నాయకులకి దాసోహం అవటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. గతంలో కంటే చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది. మరో బీహార్ని తలపించేటటువంటి విధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కబుర్లు చెప్తా ఉంటే ఆయన ఏరియాలోనే మద్యం, గంజాయి ఏ రకంగా అక్కడ విస్తృతంగా మాఫియా నడుస్తుందో మన అందరికీ కూడా అర్థమవుతుంది. పోలీస్ వెహికల్స్లో మద్యం, గంజాయి రవాణా అవుతుంది అంటే నిజంగా సిగ్గుపడవలసినటువంటి ప్రభుత్వం ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అవటం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సుగాలి ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఇవాళ గద్దెకెక్కినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్తున్నారు మద్యం మత్తులో నడుస్తుంది ఇదంతాను, ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మద్యం మత్తులో జరుగుతుందని చెప్తున్న పెద్దలు బీచ్లో మద్యం షాపులు ఉండాలి,
దేవాలయం పక్కన మద్యం షాపులు ఉండాలి. పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రం దగ్గర కూడా మద్యం షాపులు ఏర్పాటు, మద్యంతో దొరికినటువంటి ప్రబుద్ధులు దొరుకుతూ ఉంటే వాళ్ళందరూ కూడా మీ నాయకులే, కూటమి నాయకులే, బయట వాళ్ళు ఎవరు కాదు. కానీ మీకు సిగ్గేయట్లేదు. మీది తప్పు అని చెప్తుంటే ఎంతసేపు ఆ తప్పుని వేరే వాడి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ తప్పుని మీరు ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఒక్కటి మీరు మహిళలు అంటే ఏదో ఏమీ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఇది వీరేశలింగం గారు నడయాడినటువంటి గడ్డ, సంస్కరణలకు పుట్టినిల్లు. అటువంటి గడ్డ మీద జరుగుతున్నటువంటి నేరాలను కొద్ది రోజులు ఓపిక పెట్టాం. ఓపిక పట్టేటటువంటి పరిస్థితి ఇంక ఉండదు. ఖచ్చితంగా ఏం జరిగినా కూడా తిరుగుబాటుకి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ, మహిళలు తిరుగుబడ్డ రోజుని ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా వినాశనం తప్పదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు ఇక ముందైనటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా చూడండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.